హాయ్ అండి, మన సెంట్రింగ్ బ్లాక్స్కి స్వాగతం. నిన్న వేసిన స్లాబ్కి సైల్ ఓడదీయడానికి వచ్చామండి. పొద్దున్నే 6 పని మొదలు పెట్టాము. పొద్దున్నే ఇవాళ ఉదయం చూడండి. ఇంకా సూర్యుడు ఇప్పుడిప్పుడే ఉదయిస్తూ ఉన్నాడు. ఈ ఓడదీసే సైడ్లు లిఫ్ట్ గాన సైడ్లు అండి. ఇవి లిఫ్ట్ వచ్చి 6x4 6 అడుగులు పొడుగు, 4 అడుగులు ఎడల్పు. దీనికి వచ్చేసి బేల్దారులు ఏం చేస్తారంటే 3 పక్కల కట్టుబడి కట్టేస్తారండి. ఇటుకరే కట్టుబడి కట్టేస్తారు. దాని మీద మేము కట్టే ఐరన్ బోర్డు ఒక అరంగళం మందంగా ఎక్కించి గట్టిగా వైరేసి పెడతామండి. వాళ్ళు పెట్టే వైబ్రేటర్కి అరంగళం కూడా బయటకు తన్నుకుంటుంది. అప్పుడు ఈక్వల్ అవుద్ది. కింద కట్టుబడిని మనం పెట్టిన బోర్డు మందం లోపలికి బద్రింపులా లేకుండా ఈక్వల్ అవుతుంది. అదే ముందే మనం బయటంచు కట్టేసి పెట్టామనుకోండి, వాళ్ళు పెట్టే వైబ్రేటర్ తప్పకి ఒక 30 అరంగళం బయటకు వచ్చి ఆ స్లాబ్ సైడ్లో తన్నేసినట్టుగా చూడటానికి ఇదిగా ఉంటుందండి, బాగోదు. అందుకని మేము ఏం చేస్తామంటే ఒక అరంగళం ఎక్కించి కడతాం. ఎక్కించి కడితే అరంగళం కవర్ అయిపోద్ది లాస్ట్కి వచ్చేటప్పటికండి. ఇది లిఫ్ట్ కాన సైడ్ అండి. ఇవి ఇది మెట్ల మీద బీమ్ అండి. ఇది మెట్ల మీద గోడి బీమ్ అంటారు. ఈ బీమ్ని గోడి బీమ్ అంటే 15 అంగుళాల లోతు, ఒక 4 అంగుళాలు ఎడల్పు బీమ్ ఇస్తాడండి. ఎడల్పు తగ్గించేది ఎందుకంటే ఆ మెట్ల ల్యాండింగ్ మీద ఎక్కేటప్పుడు ప్లేస్ కోసం తగ్గిస్తారండి. ఎడల్పు ఎక్కేటప్పుడు ఏదన్నా భుజాలు గట్ట తగులుతాయి అని చెప్పేసి 9 అంగుళాలు బీమ్ పెడితే భుజాలు తగులుతాయండి. దానికోసం అని చెప్పి 4 అంగుళాలు ఎడల్పు ఇస్తారు. ఈ బీమ్ మందం కాకుండా ఎదరకు స్లాబ్ వచ్చేటప్పటికి ఒక 4 అంగుళాలు మందం ఇస్తాడండి. 4 కానీ 5 కానీ ఇస్తారు. మేము 4 అంగుళాలు ఇచ్చాము ఇక్కడ. ఆ 4 అంగుళాల స్లాబ్ ఎందుకంటే ఎలివేషన్ కోసం అండి. ఇది ఈ బీమ్ కింద ఏమో మెట్ల ల్యాండింగ్ మీద నుంచి బీమ్కి కట్టుబడి వచ్చేస్తుంది. ఆ ఎదర 4 అంగుళాలు పట్టీ వారా డిజైన్ తిప్పుతారండి. దానికోసం 4 అంగుళాల స్లాబ్. ఇది వచ్చేటప్పటికి బిల్డింగ్ పొడుగు 60 అడుగులండి. ఎడలకు వచ్చేటప్పుడు 30 అడుగులు. 60x30 స్లాబు అంటే 6 3 18 యూనిట్లు. యూనిట్ అంటే తెలుసు కదండి, 100 అడుగులు 18 యూనిట్లు, 1800 అడుగు స్లాబ్ ఇది. దీనికి బార్కి 60 అడుగుల బార్కి మాకు ఎర్జీ స్లాబ్ ఇచ్చారండి. అంటే గోడు బీమ్ ఇచ్చారనమాట. ఎర్జీ బీమ్ అంటే దాని మీద పెట్టగోడ కడితే వాళ్ళకి బలంగా ఉంటుందని ఎర్జీ బీమ్ ఇస్తారండి. 3.5 అడుగు బయటకి ఇచ్చి దానికి ఎర్జీ బీమ్ ఇచ్చారు. ఆ సైడ్లో మేము ఆర్డర్ తీసింది. ఇలాగా స్లాబ్ మీద రాళ్ళు పెట్టి కమ్ములు ఎందుకు పెడతామంటే అండి, 4 అంగుళాలు ఎత్తు నీళ్లు పెడతారండి. ఆ పెట్టినప్పుడు ఏంటంటే ఈ బోర్డు తడిసిపోద్ది కదా, మళ్ళీ 15 రోజుల దాకా ఈ బోర్డు పట్టుకోము మేము. దానికోసం ఆ రాళ్ళు పెట్టి దాని మీద కమ్ములు పెట్టి బోర్డు వేస్తాం. చూడండి. ఇలా దీని కింద ఈ గ్యాప్లో నీళ్ళు వస్తాయండి. కిందది ఈ గ్యాప్లో నీళ్ళు వస్తాయి. నీళ్లు పెట్టినా కానీ స్లాబ్ తడవడానికి కోసం నీళ్లు పెట్టినా కానీ బోర్డు తడవకుండా ఉంటుంది. ఈ బోర్డు ఇలా వేయకుండా ఇలా బోర్లు వేయాలండి. చూపి కిందకి చూపి ఇలా బోర్లు వేయాలండి. ఎందుకంటే రేపు ఎప్పుడన్నా ఇది వర్షాకాలం కదా, వర్షాలు వస్తే ఈ అంచుల్లో బోట్లు వాటర్ నిలబడి బోర్డు పాడైపోయి తుప్పెక్కుద్ది. అందుకని ఇలా బోర్లు వేస్తాము. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ చిన్న విన్నపం అండి. వీడియోలో కానీ నా వాయిస్లో కానీ ఎటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ మీ కామెంట్ల రూపంలో నాకు తెలియజేయండి. వాటిని సరి చేసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. ఇదండి ఇవాళ వీడియో. స్లాబ్ సైడ్ లోడ్ తీసాం, దాన్ని లాట్లు వేసుకున్నాము. ఈ బోర్డులు లాటేసిన తర్వాత వాటి మీద మళ్ళీ 9 అంగుళాల చెక్కలు, 6 అంగుళాల చెక్కలు లాటేస్తామండి.
అంటే అవి ప్లెయిన్ స్లాబ్కి వచ్చేటప్పటికి చెక్కలు కడతాము, మందం తక్కువ కాబట్టి. భీములతో కలిపిన స్లాబ్కి వచ్చేటప్పటికి పెద్ద బోర్డు కడతామండి. అది ఇవాల్టి వీడియో అండి. నమస్తే, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ.